హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనుజనాగండి. చూడండి, ఈరోజు మనము ఈ దానిమ్మ పండును ఎలా ఒలుచుకోవాలో చూద్దాము. చాలాసార్లు మనకు దానిమ్మ పండు ఒలవడం అంటే చాలా నిదానం పడుతుంది, దాంట్లో నుంచి జ్యూస్ అంతా కూడా బయట వచ్చేస్తుంది కదండి. అలా కాకుండా మనం ఇలా చూడండి, పైన ఊరికే అలాగా చిన్నగా ఘాటు పెట్టుకోవాలి. చుట్టూరా ఘాటు పెట్టుకున్నామంటే ఆ పొట్టు తీసి మనము ఒలవడము చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇలా తీస్తున్నాను నేను, చూస్తున్నారా మీరు? చూడండి, ఇలా చేతిలో పట్టుకుని మనము చాకుతో, పల్చటి చాకుతో తీసుకుని మరి ఇలా దీన్ని కొట్టాలండి. అంటే బాగా మనము ఇలా మీరు ఏదైనా సరే చెక్కతోనో కత్తి దీంతో వెనక భాగంతోనో కొట్టారంటే ఆ లోపల ఇవన్నీ కూడా లూజ్ వదులుతుంది, గింజలన్నీను. అప్పుడు మనకు తీయడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పైన ఇవన్నీ తీసేసి మరి ఆ సెంటర్లో దాన్ని కూడా తీసేసుకోవాలి మనము. అప్పుడు మనకు దీన్ని తీయడానికి చాలా ఈజీ అవుతుందండి. చూస్తున్నారా సెంటర్లో ఎలా వచ్చింది? ఇప్పుడు చూడండి, తెల్లగా పాయల్లాగా వస్తుంది అన్నమాట. దాన్ని అలా పైన చెక్కును మనము కట్ చేసుకోవాలి. ఆ చెక్కునంతా కట్ చేసేసి కూడా మనము చాలా ఈజీగా తీసుకోవచ్చండి. చూస్తున్నారా మీరు? చూడండి, ఇలా ఇది 5 పాయలు 6 పాయలు వస్తుందండి. అది మన దీన్ని బట్టి మనము చేసుకోవచ్చు. చాలా ఈజీగా తీసేసేయచ్చు దీన్ని. ఇలా చేస్తూ అన్నామంటే చూడండి ఎలా వచ్చేస్తూ ఉంది. చూస్తున్నారు కదా? ఇది గింజలు చిన్నగా ఉందండి, కొన్నిట్లో పెద్దగా ఉంటాయి, కొన్నిట్లో చిన్నగా ఉంటాయి కదండి. లోపల నిన్న గింజలు ఎలా ఉంటుందో మనకు తెలిసే లేదు. కాకపోతే చాలా ఇలా మనకు ఈజీగా తీసేసుకోవచ్చు మనము. ఇలా చేతిలో పట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ముందే కొట్టాం కాబట్టి మరి ఆ గింజలన్నీ కూడా బయట పడిపోతాయండి. చాలా ఈజీగా వస్తాయి ఇవి. మనం చేత్తో ఒక్కొక్క గింజను విడిపించుకుంటూ కూర్చుంటే గంటల తరబడి విడిపించాలి కదండి. అలా కాకుండా ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇంకొక కాయను కూడా ఇలాగ నేను కట్ చేస్తున్నాను. దానికంటే కూడా ఇది క్లియర్గా తెలుస్తుందండి, సెంటర్లో గీతలు మనకు. ఇది కట్ చేసుకోవడము ఇంకా ఈజీనే కాబట్టి మీకు దీన్ని కూడా చూపిస్తున్నాను నేను. ఇలా అన్నీ కూడాను మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము చేత్తో దీన్ని పాయలుగా ఇలా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, ఎలా పాయలు వచ్చేస్తూ ఉంది చూడండి. ఇది చాలా ఈజీగా తీసుకోవచ్చండి మనము. దీంట్లో నీరు కారడము అలా ఏమీ కాదు. ఆ సెంటర్లోని భాగము తీసేసాను నేను. ఇప్పుడు చూడండి, అది కాయ ఆల్రెడీ కొట్టింటాం కాబట్టి ఇంకా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇంకోసారి ఇలా చేత్తో పట్టుకుని మనము మరి వెనుక భాగంలో ఇలా కొట్టామంటే గింజలన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇందాకనే తీసుకున్న గింజలన్నీ కూడాను నేను చూస్తున్నారా ఎలా వచ్చిందో చూడండి. మీకు ఇలా ఊరికే చేత్తోనే మనం అలా కొట్టేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారా? అన్నీ ఇలా వచ్చేసిందండి, చాలా తొందరగా కూడా వచ్చేస్తుంది. చూడండి, 2-3 సార్లు అలా చేసామంటే చాలండి. ఒక్కొక్క కాయకి కూడా చాలా క్లీన్గా వచ్చేస్తుంది, మనకు లోపల గింజలే మిగలకుండా వచ్చేస్తుందండి. చూడండి ఎలా వచ్చేసిందో కనపడతా ఉంది కదా మీకు. ఇటువైపు 2 దెబ్బలు వేసింటే అది కూడా వచ్చేసేదండి. లేకపోయినా 4 గింజలే కాబట్టి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమంటే ఇది దీంట్లోన కొన్ని చెడు గింజలు కూడా ఉంటాయి కదండి, అవన్నీ ఏరుకోవాలండి మనము. ఫుల్లు వేరేసేయాలి ఓసారి చూసి, ఎందుకంటే అలా కొట్టినప్పుడు అన్ని రకాల గింజలు పడిపోతాయండి. అందుకని మనము ఆ గింజలన్నీ కూడా ఏరేసుకోవాలి. ఏరుకున్న తర్వాత మనము దీంట్లోకి నీళ్లు పోసి కడుక్కుందామండి. అంటే అప్పుడు ఆ తెల్లటి పొట్టంతా బయట వచ్చేస్తుంది. కొన్ని నేత గింజలు కూడా ఇవైపోయి ఉంటాయి కదండి, అవన్నీ కూడా వచ్చేస్తుంది. చూడండి, అవన్నీ ఏరి తీసేస్తున్నాను నేను. ఇలా చేసుకోవాలి మనము. చాలా ఆరోగ్యానికి మంచిది, డయాబెటీస్కి అంతా కూడా ఇది చాలా మంచిది, మీకు అందరికీ తెలుసు కదండి. చూడండి, ఇలా అన్నీ క్లీన్గా ఏరేసుకుని తర్వాత ఇందులోకి నేను నీళ్లు పోసేస్తాను. నేను ఇలా 3 కాయలు కూడా ఒలిచేసుకున్నానండి. చూడండి, ఈ కాయ కూడా ఒలిచినాను కదా. ఆ తెల్ల గింజలన్నీ కూడా నీళ్లు వేసినాను దీంట్లోకి, తేలిపోతుంది చూడండి. ఆ తేలిన దాన్ని అన్నీ కూడా మనము తీసేద్దామండి. తీసేసి మనము వడబోసే దాంతో తీసుకోవచ్చు జాలీలో, లేకపోతే మనము అలాగే వంచేయను కూడా వంచేసేసి ఆ గింజలు మీకు ఇందాక చూపించినట్టు బాగా ఏరుకున్నామంటే చాలా బాగా ఉంటుందండి. ఈజీగా మనం ఇలా
చేసేసుకోవచ్చు. ఈ నీళ్ళన్నీ వంచింది అయిపోయినాక ఇప్పుడు నేను స్ట్రైనర్లోకి వేసేసానండి. చూడండి, నీళ్లు లేదు దీంట్లో, అయినా కానీ కొంచెం ఏమైనా నీళ్ళు ఉంటే కూడా బయట వచ్చేస్తుందని ఇలా వేసేసాను. దీనికి మనము నెయ్యి, కొద్దిగా ఉప్పు, కారము వేసినామంటే పొమోగ్రనేట్ చాట్ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. చాట్ పౌడర్ కూడా మిక్స్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. చూడండి, దీన్ని మీరు ఇలా ఈ టిప్ని వాడి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ నండి.